హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు ఎముకలకి మంచి బలాన్నిచ్చే రాగి ముద్దను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఒంటికి కూడా బాగా చలువ రాగలు తినడం వల్ల ఇది సంవత్సరం పిల్లలు నుండి అయినా పెట్టచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ఇది తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. దీని కాంబినేషన్గా నేనైతే ఇక్కడ పప్పు చేసుకున్నాము. దీనికి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీనికి నేను రేషన్ బియ్యంతో అయితే చేశానండి. బాగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకుందాము. అలా 2-3 సార్లు బాగా బియ్యాన్ని అయితే వాష్ చేసుకున్నాము. ఇలా రేషన్ బియ్యంతో చేయడం వల్ల రాగి ముద్ద అనేది బాగా జిగురుగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి అయితే ఇక్కడ నేను 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇది ఎండాకాలంలో తిన్నా కూడా చాలా మంచిది. వేడిని అయితే బాగా తగ్గిస్తుంది. ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టేసుకుందాము. బాగా ఇలా ఉడికొచ్చినప్పుడు ఉడికించుకోవాలి. బాగా సిమ్లో పెట్టుకొని ఒక 5 నుండి 15 నిమిషాల పాటు పడుతుంది బియ్యం బాగా మెత్తగా అవడానికైతే. ఇలా 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. ఇలా బియ్యంని ఇలా అంటే మెత్తగా అయ్యేటట్టుగా మనమైతే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఉడికిపోయింది. ఇందులోకి అయితే 1 కప్పు దాకా నేను ఇక్కడ రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను. అంత రాగి పిండి వేసిన తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాల పాటు ఇలా పిండిని అయితే బాగా ఉడికించుకోవాలి. లో టు హై ఫ్లేమ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అయితే ఇలా మనం పప్పు రుద్దుకునే ఇలా పప్పు గిత్తి వెనుక వైపు నుండి ఇలా బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న పిండిని అయితే బాగా కలిసేటట్టుగా మెత్తగా రుద్దుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి ప్లేట్ వేసి ఆవిరికి అయితే ఉడికించుకోవాలి. అలా పిండి అంతా ఉడికిన తర్వాత ఆవిరికి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. రాగి ముద్దనైతే ఇలా ఉండలు కట్టుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ అయిన రాగి ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయింది. దీని కాంబినేషన్గా పల్లీల చట్నీ, పప్పు కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ చాలా బాగుంటాయి. ఏ కర్రీతో తీసుకున్నా చాలా బాగుంటుంది రాగి ముద్ద. మీకు వీడియో చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.